ఆదరించవు నీవయా, ఆలకించవు యేసయ్యా. స్తుతులు నీకే, స్తోత్రము నీకే, స్తుతులు నీకే, మహిమ నీకే, ఆలకించవు యేసయ్యా. చప్పట్లు. ఆదరించవు నీవయా, ఆలకించవు యేసయ్యా, ఆదరించవు నీవయా. స్తుతులు నీకే, స్తోత్రము నీకే, స్తుతులు నీకే, స్తోత్రము నీకే, మహిమ నీకే, ఘనత నీకే. స్తోత్రం. మహిమ నీకే, ఘనత నీకే, నీ సన్నిధిలో ఆలకించవు యేసయ్యా, ఆదరించవు నీవయా. చప్పట్లో. ఆలకించవు యేసయ్యా, స్తుతులు నీకే, స్తోత్రము నీకే, స్తుతులు నీకే, గ్లోరీ, మహిమ నీకే, ఘనత నీకే. చప్పట్లో. ఘనత నీకే, నీ సన్నిధిలో చేసిన ప్రార్థన ఆలకించావు యేసయ్యా, ఆదరించావు నీవయా, ఆలకించావు యేసయ్యా, ఆదరించావు నీవయా. స్తుతులు నీకే, స్తోత్రము నీకే, స్తుతులు నీకే. ఆమేన్. స్తుతులు నీకే, స్తోత్రము నీకే, మహిమ నీకే, ఘనత నీకే, మహిమ నీకే, ఘనత నీకే, మహిమ నీకే, ఘనత నీకే. ఆలకించవు యేసయ్యా, ఆదరించావు నీవయా. స్తుతులు నీకే, స్తోత్రము నీకే. పాడదామా? స్తుతులు మహిమ నీకే, ఘనత నీకే, ఆమేన్. దేవుని యొక్క వాక్యము కొరకు ప్రార్థన చేద్దాం. వాక్యమయున్న ప్రభా, ఈ రాత్రి కాల వేళల్లో మందరితో మీరు మాట్లాడండి. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయమును దయచేయండి. వాక్యానికి విరోధంగా పోరాడే సకల దురాత్మ శక్తులను బంధించి అన్నిటినీ అందరినీ మీరు స్వాధీనపరుచుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనవి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా.
మంచిది ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా బాగానే ఉన్నాం. హల్లెలూయా. ఈ వారంలో బాగా లాంగ్ ట్రిప్పులు పడ్డాయి. ఇటు రాజమండ్రి, ఇటు మెడ్రాస్. తన స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ ప్రభు కృప తోడుగా ఉండి ఆయన దూతల కాపుదలలో ప్రభు నడిపించి ఆయా ప్రాంతాలలో ఆయన సాక్షిగా ఆయన పరిచారకులుగా నిలబెట్టి మరల క్షేమముగా మన కుటుంబానికి మనల్ని నడిపించాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచారు. మహిమపరిచారు లేదా? పరిచారా? హల్లెలూయా. నాకు ఒక ఇబ్బంది ఏంటంటే, వాక్యం చెప్పేటప్పుడు తల కిందకి తిప్పితే ఇబ్బంది అనిపిస్తుంది. తలెత్త. మీరు చదవకపోయినా పర్లేదు, కానీ వాక్యం చెప్పేటప్పుడు వినాలి. ఆమేన్. ఆమేన్ అన్నప్పుడు, హల్లెలూయా అన్నప్పుడు కూడా చేతులు ఎత్తాలి, తలలు ఎత్తాలి, చేతులు ఎత్తాలి. దాని స్తోత్రం కలుగునగాక. మంచిది. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథములో దేవుడు రాయించినటువంటి పత్రిక. ఏం పత్రిక? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. కాగా నా ప్రియ సహోదరులారా, ఏంటంట మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. తను స్తోత్రం కలుగునగాక. అపోస్తులుడైన పౌలు ప్రభువుని విశ్వసించక ముందు దోషకుడు, హింసకుడు, హానికరుడు, పాపులలో ప్రథముడు అని తానే సాక్ష్యం చెప్పాడు. ప్రభు చేత పట్టబడిన తర్వాత తాను రక్షణ పొంది దేవుని సాక్షిగా బ్రతికి అనేక ప్రాంతాలలో తాను పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దేవుని సేవను ప్రారంభించినప్పుడు దేవుడు అంచెలంచెలుగా పరిచర్యని వృద్ధి చేసి అనేక ఆత్మలని దేవుడు పౌలుకిచ్చినప్పుడు అనేక సంఘాలు ఆయా ప్రాంతాలు వెళ్ళినప్పుడు కట్టడం జరిగింది. ఆ కట్టబడిన సంఘాలలో ఒక సంఘమే కొరింథీ సంఘం. దాని స్తోత్రం. రోములో ఒక సంఘం ఉంది, గలతీలో ఒక సంఘం ఉంది, ఎఫెసులో. ఇక్కడ పత్రికల పేర్లన్నీ కూడా అవన్నీ సంఘాల పేర్లు కాదు, ఊరి పేర్లు. దాని స్తోత్రం. కొలస్సీ అనేది ఒక సంఘం, ఫిలిప్పు అనేది ఒక సంఘం, ఊరి పేరు అది. అంటే ఆ ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి. అయితే ఈ కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలో ఏమంటున్నాడంటే, ఆ రక్షించబడిన విశ్వాసులకు ఒక హెచ్చరిక మాటగా చెప్తున్నాడు. ఏమనంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. ఏంటంట? వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారునై ఉండాలి అంటాడు.
మీరు స్థిరంగా ఉండాలి, కదలని వారై ఉండాలి అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఈ వాక్యంలో ఒకే ఒక్క మాటని మనం ధ్యానం చేద్దాం. కదలని వారు. చెప్పండి. కదలని వారు. సంఘములో రక్షించబడ్డ దేవుని బిడ్డలు స్థిరపడి ఉండాలి, కదలకుండా ఉండాలి. స్థిరపడటం, కదలకుండా ఉండటం. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలకి ఇది ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఆజ్ఞ ఉండాలి. ఇది నేను కదలకూడదు. దేవుడు చెప్తున్న మాట, దైవజనుడు చెప్పిన అది ఎవరి మాట? దైవజనుడు చెప్పిన అది ఎవరి మాట? దేవుని మాటే. దేవుని స్తోత్రం. మనము కదిలిన వారమైతే ఇరిగిపోతాం, లేక పెళ్ళగించబడతాం. కదలకపోతే స్థిరంగా నిలబడతాం. ఇప్పుడు కదలకుండా సంఘములో ఉండాలి. సాతానుడు అనేక గాలులు వీచినప్పుడు, ఏ గాలులు ఇవి? శోధన అనే గాలి, రోగాలనే గాలి, నిందలనే గాలి, ఆర్థిక ఇబ్బందులనే గాలి, వ్యతిరేకతలనే గాలి, రకరకాల ఇబ్బందులకు సంబంధించిన గాలులు సాతానుడు వీచినప్పుడు మనము స్థిరపడి కదలని వారమై ఉండాలి. అది ఎలా సాధ్యం? ఈ రోజున ఈ చివరి దినాలలో దేవుడు అనేకులను కదిలిస్తున్నాడు. స్థిరపడ్డ వారు ఎందరో, కదులుతున్న వారు ఎందరని దేవుడు గమనిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని శోధన గాలులు వచ్చినా నీవు కదలకుండా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కదలకుండా ఉండాలి. ఎన్ని విచారాలు కలిగినా కదలకుండా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంఘములో కదలకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. చాలామంది బాప్తిస్మం పొందుతారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంటారు. ఆ తర్వాత కదిలిపోతారు, ఇరిగిపోతారు, కూలిపోతారు. మనము తుది శ్వాస వరకు ప్రభుకి నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఏమనుందంటే 10 దినములు మీకు శ్రమ కలుగును, మీరు మరణం వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు దాకండి? మరణం వరకు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. శోధన కలిగిన అంటే ఎన్ని గాలులు, ఈ గాలులు శోధన, వేదన, ఆర్థిక ఇబ్బందులు, రకరకాలని అనేక గాలులు వచ్చి నేను ఇట్లా కదిలిస్తూ ఉంటాయి. నువ్వు స్థిరపడాలని, కదలకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యము నీకు హెచ్చరిక చేస్తూ ఉంది. అయితే నువ్వు కదలకుండా ఉండాలంటే ఏం చేయాలి? బలంగా ఉండాలంటే ఏం చేయాలి? సంఘములో స్తంభముగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక పునాదిగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. కదిలేదేంటి? గడ్డి అయితే కదిలేద్ది, చిన్న చిన్న కొమ్మలు అయితే కదులుతూ ఉంటాయి. కానీ కొండ కదిలిద్దా? బండ కదిలిద్దా? దేవుని సంఘము అంటే పర్వతానికి పోల్చబడింది. సంఘం అంటే యెషయా గ్రంథం 2:2లో ఉంటుంది ఆ మాట. పర్వతం అనే మందిరం అంటాడు. కొండ కూడా కాదు, పర్వతం అంట. కొండకు మించినది ఏంటి? పర్వతం. ఈ రోజున నీవు గడ్డి పెరకలాగున్నావా, చిన్న కొమ్మలాగున్నావా, పర్వతంలాగున్నావా? పర్వతంలాగుంటే ఏది నిన్ను కదిలించలేదు. గట్టిగా చెప్పండి. ఇట్నుండి ఒక వార్త, ఇట్నుండి ఒక వార్త. ఆ వార్తలు వింటున్నప్పుడు గుండెల్లో గుబేలమంటది. ఆ వార్తలు వింటున్నప్పుడు దిగులు, చింత, వేదన, అధైర్యం స్టార్ట్ అయింది. ఆయన ఒకటి నిర్ణయించుకోవాలి. నేను క్రీస్తు పైన కట్టబడిన ఒక సంఘాన్ని, క్రీస్తు యేసే ముఖ్యమైన మొలరాయి, అపోస్తులు పునాదులు వేసిన అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద నన్ను నేను కట్టుకుంటున్నాను.
నేను కథలను. గట్టిగా చెప్పండి. నేనేం గాను? కథలను. కదిలితే ఏమైద్ది? కదిలితే ఏమైద్ది? మళ్ళీ కట్టాలి. ఇప్పుడు గోడ కడుతున్నప్పుడు కదిలింది అనుకోండి మొత్తం, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మొదటి నుండి కట్టాలి. దేని స్తోత్రం. చెట్టు కదులుతుంది అనుకోండి, ఏమైద్ది? చెట్టు కదులుతున్నప్పుడు ఏమైద్ది? పూత రాలిపోద్ది, కాయలు ఊడి పోతాయి, పరిపూర్ణతలోనికి రాదు ఆ చెట్టు. అర్థమైంది మీకు? ఇప్పుడు వస్తున్న పూత కదిలినప్పుడల్లా ఊడిపోతూ ఉండి దానికి కాయలు వస్తాయా? పిందులు వస్తాయా? కాయలు వస్తాయా? దేవుని బిడ్డలారా, నువ్వు వచ్చే శ్రమల గాలులకి, శోధన గాలులకి నువ్వు కదిలిపోతున్నావు అనుకో, నువ్వు పరిపక్వతలోనికి, సంపూర్ణతలోనికి రాలేవు, ఫలములు ఫలించలేవు. దాని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పూత పట్టి, పిందెగాసి, కాయలు కాసి, ఫలములుగా ఫలించే ఆ ఫలభరితమైన జీవితము ఎవరు కలిగి ఉంటారంటే కదలని వారు. చప్పట్లు కొట్టడం గట్టిగా. కదలని వారు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చదవండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 6వ అధ్యాయం 30వ కీర్తన 6-7 వాక్యాలు. దాని స్తోత్రం కలుగునగాక. నేను ఎన్నడూ కదలనని చూడండి, నీవే నా పర్వతమును. అంటే ఇప్పుడు స్థిరపరిచేది ఎవరు? మనల్ని కదలకుండా చేసేది ఎవరు? దేవుడే. దేవుడు వలన ఇది సాధ్యమవుతుంది. నన్ను స్థిరపరచు, నా కుటుంబాన్ని స్థిరపరచు, నా పిల్లల్ని స్థిరపరచు. ఎన్ని గాలులు వచ్చినా మేము కదలకూడదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మీకు చెప్తాను. మనం కదలకుండా ఉండాలంటే ఏం చేయాలి? గట్టిగా 3 సార్లు హల్లు చెప్పండి. కీర్తనల గ్రంథము, ఇక వాక్యంలోకి వెళ్దామండి. కీర్తనల గ్రంథము 55:22 కీర్తన. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చతురుపైకి గట్టిగా చెప్పండి. ఇప్పుడు కదలనీయనిది ఎవరిని? ఇప్పుడు నువ్వు ఎట్ట బ్రతకాలి? నీతిగా బ్రతకాలి. నీతిమంతులంటే చాలా ప్రశ్నలు వస్తాయి. అయ్యా, మేమే ఇప్పుడు నీతిగా లేమో అని. నీతులు 3 రకాలుగా ఉంటాయి, అది తెలుసుకోవాలి ముందు. ఎన్ని రకాలండి? స్వనీతి, దైవనీతి, అర్థమైందా? దుర్నీతి. చెప్పండి. స్వనీతి, దైవనీతి, దుర్నీతి, ఈ 3 ఉంటాయి. ఇప్పుడు వీటిలో నీకు స్వనీతి పనికిరాదు, దుర్నీతి పనికిరాదు, దైవనీతి కావాలి నీకు. దాని స్తోత్రం. దైవనీతి కలిగిన భక్తిపరుడిగా నువ్వు ఉండాలి. నోవాహు నీతిపరుడు. ఎవరంట? కొర్నేలి నీతిపరుడు, లోతు నీతిపరుడు. నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. అప్పుడు నీతిమంతులు ఎవరన్నది వాళ్ళ స్టోరీలు చదివితే మీకు అర్థమైంది. వారిలో ఉన్న ప్లస్లు, మైనస్లు. దాని స్తోత్రం. వారిలో ఉన్నటువంటి ప్లస్లు, మైనస్లు మీకు తెలుస్తాయి, మంచి చెడులు. ఇప్పుడు నోవాహు ఉన్నాడు. నోవాహు నీతిమంతుడని వాక్యం చెప్తుంది చదివితే. దాని స్తోత్ర. ఎందుకు నీతిమంతుడయ్యాడు? వాక్యం చెప్తుంది. నోవాహు దేవునితో నడిచినవాడు. ఎవరితో నడిచాడు? ఈ రోజున ఎవరు నీతిమంతులు అవుతారంటే దేవునితో నడిచే వాళ్ళు నీతిమంతులు అవుతారు. లోకంతో నడిచేవారు, పాపులతో నడిచేవాళ్ళు, సాతాను ప్రజలతో నడిచేవాళ్ళు, దైవ భయం లేని ప్రజలతో నడిచేవాళ్ళు నీతిమంతులు అవ్వరు. అలాంటి వాళ్ళు కొంతకాలానికి ఏమైపోతారు? కదిలిపోతారు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి.
వారు మందిరానికి వెళ్తున్నా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నా, నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నోవాహు నీతిమంతుడు, ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు. గట్టిగా చెప్పండి. ఆది కాండము ఆ వాక్యం తీసి చదవాలి మైకులు. నేను స్తోత్రం. మైక్ లేదా మీకు? మైక్ లేని వాళ్ళు ఎందుకు ఊరగబెట్టుకునేది పక్కన? 6వ అధ్యాయం 9వ వాక్యం. నోవాహు వంశావళి ఇదే. యెహోవా నోవాహు 6:9 అండి. ఆది కాండం 6:9. అయ్యా ఇట్రా హలో, నువ్వు ఎడకరా, ఎంత అడగొచ్చున్నావు? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నోవాహు ఎవరంట? నీతిపరుడు. ఎట్లా నీతిపరుడు? ఎలా చెప్పగలమో అంటే వాక్యం చెప్తుంది అక్కడ, తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇటు చూడండి అమ్మా, అక్కలారా, వాక్యం అర్థమవుతుందా మీకు? నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భర్త ఎప్పుడు కదలకుండా ఉండాలి అంటే నువ్వు దేవునితోనే నడవాలి. లోకంతో కాదు, పాపులతో కాదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఈ ఎవరి ఆలోచన అండి? దుష్టుల ఆలోచనలు ఎట్టుంటాయి? దుష్టుల ఆలోచనలు ఎట్టుంటాయి? నేను చెడగొడతాయి, నీకు భయం లేకుండా చేస్తాయి. అంత భక్తిగా ఉండాలా, అంత నమ్మకంగా చర్చికి పోవాలా, అట్లా ఉండాలా, మరి మీ సంఘంలోనే విరుద్ధం, మీ సంఘంలోనే అట్లా అనేవాళ్ళు లేరా? నేను స్తోత్రం. అంత పరిశుద్ధంగా ఉండాలా, అంత నీతిగా ఉండాలా, అంత భక్తిగా ఉండాలా. ఈ బ్యాచ్ అంత ఎవరయ్యా అంటే చెడగొట్టే. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవక. వీళ్ళ ఆలోచన ఏంటి? సినిమాకి వెళ్దాం, బ్రాందీ షాప్కి వెళ్దాం, పేకాట ఆడదాం, వ్యభిచారం చేద్దాం, గాలితనంగా తిరుగుదాం అంటారు. ఎవరి ఆలోచనలు? స్తోత్ర. నోవాహు ఎవరితో నడిచాడు? దేవునితో నడవాలి. నీవు దేవుడు నిన్ను నడిపించాలి. దేవుడు నిన్ను నడిపించాలి. దేవుడు నన్ను నడిపించాలి అని వాళ్ళ చేతులు ఎత్తండి. కొంతమంది పాటలు పాడతారు చూడండి. నన్ను నడిపించు నానావా అనే పాత పాట ఒకటి ఉండేది. నడిపించు నానావా అంటే నానావని పాట పాడితే నడిపిస్తాడా? చెప్పండి. ఇంకొకరు పాడతారు, నడిపించుచున్నాడు నజరేయుడు. సరే, ఎట్లా? అది ఎలా పాట పాడుతున్నారు? రైట్. అసలు ఎవరు నడిపిస్తాడు? దేవుడు. ఎవరు నడిపిస్తాడు? దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడింది. చూడండి ఏమని రాయబడింది అక్కడ. వారు ప్రార్థన, వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను. కొట్టండి చప్పట్ల గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? నాకెళ్ళి చూసి చెప్పాలి మీరు. ఎవరు నడిపిస్తున్నాడు? ఆయన ఎవరు నడిపిస్తున్నాడమ్మా? ప్రార్థించే వారిని. అవన్నీ వద్దు మనకి. ఏంటంటే అక్కడ ఎవరిని? ఇళ్ళలో ప్రార్థన చేస్తున్నారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా? వేదనతో ప్రార్థన చేస్తున్నారా? రోదంతో ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసేవారిని దేవుడు నడిపిస్తున్నాడు. ఇక్కడ ఎవరినే నడిపించుచున్నాడు నజరేయుడని పాట పాడినా, నడిపించు నానావా అన్న వాళ్ళు భక్తులు వాళ్ళ అనుభవాలతో రాసుకున్నారట. తప్పులేదు. ఈరోజు ఆ పాట పాడితే నడిపిస్తాడా దేవుడు? వారు ప్రార్థన చేయుచుండగా అన్నాడు. అంటే ప్రార్థన చేసినంత కాలం ప్రార్థన ఆగిపోతే, ఈరోజు ప్రార్థన చేసావా నడిపిస్తాడు. ఈ వారం అంతా చేసావా నడిపిస్తాడు. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయకుండా పడుకుంటావో
నిన్ను నడిపించే బాధ్యత దేవుడు తీసుకోడు. ఏ రోజైతే నువ్వు ప్రార్థన మానుకుంటావో, అలసిపోయానండి, ఒళ్ళు పులిసిపోతుంది, పనికి వెళ్ళి వచ్చానండి, కుదరట్లేదండి, అబ్బో ఈ పనుల వల్ల అసలు ప్రార్థనే చేయలేకపోతున్నా, ఇక దేవుడు నిన్ను నడిపించాడు ఆ రోజు నుండి. ఆ మాట ఎంతమందికి అర్థమైంది? ఇక దేవుడు నిన్ను నడిపించాడు. ఎవరు నడిపిస్తున్నారు? సాతానుడే, దయ్యాలు, దురాత్మలు. ఒక దేవుని బిడ్డకు ఒక కీడు జరిగింది అనుకోండి, అది దేవుడిని నడిపించినట్ట? ఒక దేవుని బిడ్డకు ఒక కీడు జరిగిందంటే దేవుడిని నడిపించినట్ట? దావీదు ఎక్కడికి పోయినని యెహోవా అతన్ని కాపాడుచుండెను. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు, ఆయన పచ్చిక గల చోట్లకి నడిపించుచున్నాడు. శాంతి ఎందుకు లేదు? పచ్చికంటే శాంతి, సమాధానం. శాంతి ఎందుకు లేదు? అలాగే నీరు అంటే ఏంటి? జలములు అంటే సంతోషం, నెమ్మది, ఆనందం, ఆరోగ్యం. ఇవన్నీ అవి ఎందుకు లేవు? దేవుడు కదా నిన్ను నడిపించేది. అంటే దేవుడు నడిపించట్లేదంటే అర్థం ఏంటి? నీకు ప్రార్థన లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. నోవాహు దేవుడితో నడిచాడంటే అర్థం ఏంటి? నోవాహుని నడిపిస్తుంది ఎవరు? దేవుడే. మన పాట పాడతాం చూడండి. నా పైన దృష్టి ఉంచి నాకు ఉపదేశమిచ్చి నన్ను నడిపించిన నజరేయుడా. ఇప్పుడు దేవుడు మనల్ని నడిపించాలంటే నా పైన దృష్టి ఉంచి, మన మీద ఏముంచాలి ఆయన? ఎవరి మీద దృష్టి ఉంచుతాడు ఆయన? ఎవరి మీద? అది కాదు ఆన్సర్, అది కాదు ఆన్సర్. ఎవరి మీద దృష్టి ఉంచుతాడు? ఎవడు నా మాట విని గడగడ వణుకుచుండునో. యెషయా గ్రంథం 66 3-4 వాక్యాల చదవండి. 2 వాక్యమా? ఎవడు నా మాట విని గడగడ వణుకుచుండునో. అదిగో చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను నడిపించు. చూడండి, వానినే నేను దృష్టించుచున్నాను. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తి మీద దృష్టి పెట్టినప్పుడు, రెండోది ఒక వ్యక్తి మీద దేవుడు ఉపదేశము అంటే ఒక వ్యక్తికి ఉపదేశం చేసినప్పుడు, మూడోది ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని నడిపిస్తున్నాడు. దాని స్తోత్రాలు చెప్పండి. ఒకటి ప్రార్థించు వారిని, రెండోది దేవుని దృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో వారిని, ఎవరికైతే ఆయన ఉపదేశం చేస్తున్నాడో వారిని, ఈ 3 అర్హతలు ఉన్న వారిని దేవుడు నడిపిస్తున్నాడు. అంటే ఈ 3 ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి? నోవాహులో ఉన్నాయి. దేవుని దృష్టి ఉంది అంటే దేవుని ఎదుట అతడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని ఏమవుతున్నాడు? కానీ నోవాహు కాలంలో అనేక మంది ఉన్నారు, కానీ వణికారా? దైవ భయం ఉందా? ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు వింటున్నావు? విన్నప్పుడల్లా వణుకుతున్నావా? ఇది దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడు, ఇది దైవ స్వరము, దీనికి లోబడాలని ఆ వాక్యానికి నీవు అప్పగించుకుంటున్నావా? లేక ఆ మాటల్ని వెనక త్రోసివేస్తున్నావా? ఎవడు నా మాట విని వణుకుతాడో వాడి మీద దృష్టి పెడతాను. ఆ దృష్టి నేను ఎవరి మీద అయితే పెడతానో వారిని నేను నడిపిస్తాను. ఛత్రపైకి ఎత్తికట్టుకెళ్ళి చెప్పండి. చాలా సంఘాల్లో వాక్యం మొత్తం తెలుసండి, ఏదైనా వాక్యం చెప్పి చెప్పకముందు ఎత్తుతారు. ఈ మధ్య ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది. ఆమె విజయవాడ ప్రాంతంలో ఉంటుంది. ఎప్పుడైనా ఆ పేరుచర్ల ప్రాంతంలో వాళ్ళ బంధువుల దగ్గర ప్రార్థనలు పెడితే, కోటాలు పెడితే వస్తుంది. వచ్చి ఇక్కడ నేను చెప్పి చెప్పకముందే తీసేసింది బైబిల్లో. అంత పాస్టర్ అనమాట. బైబిల్ తీయటంలో అంత ఎక్స్పీరియన్స్ ఉంది బైబిల్ మొత్తం. ఈ మధ్య నా దగ్గరికి దయ్యం బట్టి నన్ను వేధిస్తుంది అయ్యా, ప్రార్థన చేయండి అని చెప్పి వచ్చింది. నేను అన్నాను, అంత చక్కగా బైబిల్ చదివేదానివి, చెప్పి చెప్పకముందే ఏ లేఖనం ఎక్కడుందో తీసి పాస్ట్గా చెప్పగలిగిన అంత కృప పొందిన నీవు ఈ రోజున దయ్యాల చేత ఎందుకు పీడించబడుతున్నావు అని నేను ఆమెను అడగల. అడిగితే ఎట్లుంటుందంటే మూలిగే నక్క మీద తాటికే పడినట్టయితే. మొదలే బాధలో ఉందామా?
అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఏమో చదవటం వరకే కానీ పాటించే గుంపు కాదు. ఈ రోజున మీరు కూడా అదే గుంపులో ఉన్నారా? చక్కగా చదువుతున్నారు కానీ పాటిస్తారా? దేవుడు నా మీద దృష్టి ఉంచాలంటే దైవజనుడు బలిపీఠం మీద నిలబడి, పులిపీఠ మీద నిలబడి, డయాస్ మీద ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట నా గురించే మాట్లాడుతున్నాడు, ఇది దైవ స్వరమే మానవ స్వరమో అని నువ్వు భావించి వనకాల, గడగడ వణికిపోవాలి. అప్పుడు నీ మీద దేవుడు దృష్టి ఉంచి నిన్ను నడిపిస్తాడు. నేను స్తోత్రం కలుగునగాక. నోవాహు ఎవరయ్యా అంటే నీతిమంతుడు. నీతిమంతులను ఆయన ఏం చేయనీడు? కథలనివ్వడు. నోవాహులో ఇంకా ఏముందంట? నిందారహితుడు అంట. ఆ తరమ వారిలో ఏ నింద వేయటానికి అతనిలో ఏ లోపమో లేదు. ఈ రోజున నీలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఈ శుద్ధీకరణ కోటాలు ఏం తెలుసుకున్నారు మీరు? ఏదైనా లోపాలుంటే శుద్ధీకరణ కోటాలు అనగానే కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, కాళ్ళు చేతులు తల. నేను స్తోత్రం. అర్థమైందా? కాళ్ళు చేతులు తల ఏ ఏ లోపాలు ఉన్నాయో ఒక్కొక్కటి ప్రభు దగ్గర మనం కనిపెట్టి బయలుపరిచే కొలది మనము వాటిని విడిచిపెట్టి తప్పులు సరిదిద్దుకుంటూ లోపాలు కడుక్కుంటూ శుద్ధి చేయబడుతూ ఉండాలి. నేను స్తోత్రం కలుగునగాక. అప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా మార్చబడతాం. ఏ నింద మోపడానికి నాలో ఏ లోపం కనపడకూడదు. దానియేలు ఎంత ఎతికినా అతనిలో ఏం కనపడలేదు? లోపమైనను నేరమైనను మోపలేకపోయారంట. దాని స్తోత్రం కలుగునగాక. కొంతమంది మీద సాతాను నేరం మోపాడు. యెహోషువ అనే ప్రధాన యాజకుడి మీద నేరం మోపాడు, ఇతడు మలిన వస్త్రములు ధరించుకున్నాడు అని. అలాగే మోషే మీద కూడా నేరం మోపాడు, సౌలు మీద నేరం మోపాడు. సాతానుడు చిన్న మురికి కూడా తీసుకెళ్ళి దేవుడు చూపిస్తాడు. రాత్రింబవల్లో తన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ప్రార్థన చేసుకుని దేవుని బిడ్డలు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. నాకెందుకు ఇలా జరుగుతుంది అయ్యా? నీకు ఇష్టం లేని క్రియలు, లోపాలు, ఏ విధమైన అపవిత్రత, ఏ విధమైనటువంటి మలినం నాలో ఉన్న తీసివేయండి ప్రభు అని కన్నీళ్ళు విడిచి పాపాత్మురాలని స్త్రీ అయి యేసయ్య పాదాలు పట్టుకొని ఏడ్చిన రీతిగా ఏడిస్తే నిన్ను నీతిమంతునిగా దేవుడే తీర్చిదిద్దుతాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీతిమంతులను దేవుడు ఎన్నడూ కదలనీయుడు. ఇప్పుడు నోవాహు నీతిమంతుడులో ఆ నీతిమంతుడిగా అవ్వడానికి అతనిలో ఉన్న అర్హతలు ఏంటంటే, ఒకటి దేవునితో నడిచిన వాడు, రెండోది ఆ తరములో నిందారహితుడు. గట్టిగా చెప్పండి. రెండవది నా ప్రియమైన బిడ్డలారా, ఎవరో కదల్చబడకుండా ఉంటారంటే వాక్యం చెప్తుంది. ఇంకొక వాక్యం కూడా చదవండి. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 12:3 భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. చూసారా? భక్తిహీనత వలన ఎవ్వరు స్థిరపరచబడలేరు. సంపాదిస్తావు మొత్తం పొట్టులాగా ఎగిరిపోద్ది, స్థిరపరచబడలేరు. భక్తిహీనత వలన ఎవరు బలపడలేరు. అడగాలి, నాలో ఏ భక్తిహీనత ఉన్నదో ప్రభా, ఎందుకు నేను స్థిరపడలేకపోతున్నాను, బలపడలేకపోతున్నాను? దేవుని దగ్గర అడగాలి. నాలో ఏమైనా భక్తిహీనమైన క్రియలు ఉన్నాయా? హల్లెలూయా. వాక్యం చెప్తుంది భక్తిహీనత అని. భక్తిహీనత అంటే ఏంటి చెప్పమంటారా? ఇటు చూడండి. రక్తహీనత అంటే ఏంటో తెలిస్తే భక్తిహీనత ఏంటో తెలిసింది. రక్తహీనత అనేది ఏంటి? హీనత అంటే అర్థం ఏంటి? రక్తహీనత అంటే హీన దశకి చేరిందని. నేను స్తోత్రం. భక్తిహీనత అంటే ఏంటి? భక్తి కూడా దేనికి చేరింది? హీన దశకి చేరింది. అంటే ఆ రక్తము ఇవ్వవలసినటువంటి పర్ఫెక్ట్ పవర్ని
ఇవ్వట్లేదు. ఉండవలసిన స్వచ్ఛత దాంట్లో లేదో, ఏదో కలిసింది దాంట్లో. ఏ షుగర్ యాడ్ అయిందో, క్యాన్సర్ యాడ్ అయిందో, ఏ వైరస్ యాడ్ అయిందో, అందుకనే రక్తహీనత. అలాగే భక్తిలో కూడా ఏదైనా యాడ్ అయిందనుకోండి, ఏమొస్తుంది? భక్తిహీనత వచ్చేస్తుంది. దాని స్తోత్రం కలుగును గాక. భక్తిహీనత. భక్తులు ఎలా ఉన్నారు బైబిల్లో? కొర్నేలి ఎవరు? భక్తిపరుడు. ఎల్లప్పుడు ఏం చేసేవాడంట? చెప్పండి. ఎల్లప్పుడు సీరియల్ ముందు కూర్చుంటారు కొంతమంది, ఎల్లప్పుడు సినిమాల ముందు కూర్చుంటారు, ఎల్లప్పుడు పనికిరాని ముచ్చట్లు, వ్యర్థమైన ముచ్చట్లు. ఎవరమ్మా నీ భక్తికి వెళ్దాన్ని, చర్చికి వెళ్తా. చర్చికి పోయావు కానీ నీ భక్తి సరైనది కాదు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, నీలో భక్తిహీనత ఉంది. ప్రార్థన ఉండాలి కదా భక్తులకి. భక్తులకి ఏముండాలి? కొర్నేలికి ఏముంది? ఎల్లప్పుడు ఏం చేసేవాడంట? ఎల్లప్పుడు తర్వాత సంగతి. రోజుకు ఒకసారి కూడా ప్రార్థన చేసిన పాపం పోలే అదంటారు. ప్రార్థన చేసిన పాపాన పోలేదంటారు. చూసారా? ప్రార్థన చేయనండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఉదయాన్నే లేస్తారా 4 గంటలకి? చెప్పాలా? లేస్తారా? మీరు లేవట్లేదా? ఉదయం లేవరు 4 గంటలకి? చెప్పండి. ఉదయాన్నే లేస్తారా లేవరా మీరు? ఇంకెందుకు మీరు భక్తులు అని చెప్పుకోవటం? శుభ్రం బయటికి వెళ్ళి కూర్చోవటం మంచిది. ఏం నేర్చుకున్నారు చెప్పండి? ఉదయాన్న ప్రార్థన చేయడం చేత కాకపోతే దేవుని సన్నిధిలో కూర్చునే అర్హత మీకు లేదు. దేవుని స్తోత్ర. ముందు మనం చదివాం, ఎవడు నా మాట విని గడగడ. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడలేదా? పెందల కాడ పడుకుంటే పెందలాళ్ళు లేస్తారు. నడిచేందాకా ఈ చూస్తే లేస్తారా? దేవుని స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 1:34-35 చదవండి. ఆయన పెందల కడన లేచి మార్కు 1:34-35 తెలివైన భార్య, తెలివైన భర్త లేపాలి. ఎప్పుడు లేచి? నీకు మైక్ ఎందుకు ఇచ్చింది? పేరు పెట్టుకోవడానికే. ఆయన పెద్దల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి. చూడండి అమ్మా, చూడండి. ఎప్పుడు లేచి? పెద్దల కాడే లేచి. యేసయ్య లేచాడా లేదా? ఎప్పుడు లేచి? లేస్తారా లేవరా? దేవుని స్తోత్రం కలుగును గాక. విషం కన్నా డేంజర్ ఏంటో తెలుసా? వేషం. చెప్పండి. విషం కంటే అపాయం ఏంటి? విషము తాగినోడినే చంపేసిద్ది. వేషధారి నమ్మిన వాళ్ళందరినీ మొత్తాన్ని చంపేస్తాడు. ఎప్పుడు విషం కంటే డేంజర్ ఏంటి? రేపు నీ వలన నీ ఇంటి మొత్తం నరకానికి పోద్ది. నీ పిల్లలకు నువ్వు మాదిరిగా ఉండాలి. అయ్యో మా నాన్న ఉదయాన్నే లేచి, ఆ మధ్య ఒక తండ్రి చచ్చిపోయాడు, కొడుకు లేచి అంటున్నాడు, మేము పుట్టిన తర్వాత మా నాన్న ఉదయం మాకు పుట్టి పెరిగి జ్ఞాపకం వచ్చిన తర్వాత, మేము పుట్టకముందు అది అలవాటు ఉంది ఆయనకి, చనిపోయేదాకా వేకువజాము 4 గంటలు లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంది అని ఏడ్చాడు ఆ కొడుకు. మేము లేచినా లేకపోయినా కరెక్ట్ టైంకి లేస్తాడు ఆయన, మోకాలు ఉంచుతాడు. ఆయన చూసి మేము ఈ స్థాయికి వచ్చాం. ఈరోజు నువ్వు మోకాలు ఉంచడం నీ పిల్లలు చూడాలి. నేను స్తోత్రం. మోకాలు ఉంచడం నీ భార్య చూడాలి, భర్త చూడాలి. ఇంటి యజమానుడిగా నువ్వే ముందు మోకాలు ఉంచాలి. నిద్రపోతు మీరు చేసుకోండి అంటే, యేసయ్యని నువ్వు వెంబడించట్లేదు. యేసయ్యని వెంబడించే వాళ్ళు, యేసయ్య వేకువజాము లేచాడా లేదా? ఎప్పుడు లేచాడు? ఈ మాట మనకు బాధ కలిగినా ప్రభుని వెంబడిస్తున్న ప్రజలం మనం. ఆమేన్. ఎవరిని వెంబడిస్తున్న వాళ్ళం? 1 కొరింథీ 11:1 చూడండి. క్రీస్తుని పోలి నడుస్తున్నాను అంటాడు. అదేనా?
నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము. మీరు ఈడ పాటలు పాడవచ్చు, లేకపోతే కానుకలు ఇవ్వచ్చు, పరిచర్య చేయొచ్చు. ప్రార్థన లేకపోతే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. దాని స్తోత్రం కలుగును గాక. పెందలాడు పడుకోండి, పెందలాడు పడుకొని చీకటితో లేకమండి. లేదంటారా? ఇంకొక సలహా మీకు, ఉదయాన్నే లేవలేకపోతున్నామంటే రాత్రి అంతా ప్రార్థన చేయండి 3 గంటల దాకా. ఎప్పుడు దాకా చేయండి. ఆయన పెందల కడని లేచి ఉందా లేదా? లేదా మీ బైబిల్లో లేదా? లేస్తారా ఎప్పుడైనా? ఒకసారి మోకాలు ఉంచండి, అడగండి దేవుణ్ణి. వేకువనే లేచి ప్రార్థించే కృప మాకు కావాలి ప్రభు అని అడగండి. అన్నీ ఇస్తాడు దేవుడు, అన్నీ నేర్పుతాడు. హల్లెలూయా. వేకువజామున ప్రార్థన మాకు నేర్పయ్యా. వేకువజామున ప్రార్థన. మేము నిన్ను ఫాలో అవుతున్న ప్రజలం ప్రభువా, నిన్ను వెంబడిస్తున్న వారము. వేకువజాము ప్రార్థన మాకు కావాలి. వేకువనే నిన్ను వెతకాలి, వేకువనే నిన్ను దర్శించాలి. ఆమేన్. కూర్చోండి. భక్తిహీనులకు ఏముండదంటే ప్రార్థన, వాక్య ధ్యానము ఉండదు. కృతజ్ఞతాస్తుతులు చెప్పే అలవాటు. ఎన్ని కార్యాలు, ఎన్ని మేలులు జరిగినా దేవుడు ఏం చేశాడు అనే ఆలోచనలు వస్తాయి. దాని స్తోత్రం. మేలులు తలపోసుకొని భక్తి కలిగిన వారు దేవునికి ఏం చెల్లిస్తారు? 4వది, భక్తి కలిగిన వారు ఆరాధన చేస్తారు ఎప్పుడు. ఇప్పుడు భక్తిహీనత రావటం వలన ఈరోజు నా ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే ఏ హీనతలో ఉన్నావు? వాక్యం చదవలేకపోతున్నావు, వినలేకపోతున్నావు అంటే ఏ హీనతలో ఉన్నావు? దేవుడు చేసిన కార్యములను సాక్ష్యము చెప్పు, లేక వ్యక్తిగతంగా తలపోసుకొని కృతజ్ఞతాస్తుతులు చెప్పడమో చేయలేకపోతున్నావు అంటే ఏ హీనతలో ఉన్నావు? స్తోత్రం. నన్ను ప్రేమించి ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను ప్రేమించి ఆయుష్ని ఇచ్చాడు, నన్ను ప్రేమించి ఉద్యోగం ఇచ్చాడు, నన్ను ప్రేమించి ఇల్లు ఇచ్చాడు, నన్ను ప్రేమించి స్థలాలు ఇచ్చాడు, నన్ను ప్రేమించి వెహికల్ ఇచ్చాడు, నన్ను ప్రేమించి పిల్లల్ని ఇచ్చాడు. ఏం చెల్లించాలి? కృతజ్ఞత లేకుండా పోయినా కూడా ఆ వ్యక్తి ఎవరండి? భక్తిహీనుడు. ఇంకిలాంటి వాళ్ళు కదులుతూ ఉంటుంటారు. వాక్యం చెప్తాం చూడండి అక్కడ. యెషయా గ్రంథం 57:20. యెషయా గ్రంథం 57:20. వాక్యం చెప్తున్న మాట 57:20 చదవాలి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. సముద్రము వంటి వారు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎవరంటండి? కదులుచున్న సముద్రము వంటి వారు. తన స్తోత్రం కలుగును గాక. అది నిమ్మలెంప నేరదు, దాని జలములు బురదను బయలను పైకి వేయును. అంటే కదులుచున్న సముద్రం ఎటువంటిది? ఊదినే ఉంటది. దాని స్తోత్రం కలుగును గాక. నేను అండమాన్ వెళ్ళినప్పుడు సముద్రం మీద బ్రిడ్జి వేశారు ప్లాస్టిక్ బాక్సులతో. ఆ ప్లాస్టిక్ బాక్సులతో బ్రిడ్జి కడితే దాని మీద నిలబడ్డా కూడా ఈ అలలకేమవుతుంటుంది? అదే కదులుతూ ఉంటుంది. కదే మునిగిపోం కానీ కదులుతూనే ఉంటారు. భక్తిహీనులు రోజు దిగులు పడటం, బాధపడటం, కలవరపడటం. అమ్మో నాకేమైనా జరిగిద్దేమో, చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు, కదిలిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి భక్తి సరైనది కాదు. అందుకని నీతిమంతుల్లాగా, దేవునితో నడిచిన నోవాహులాగా, ఏ విధమైనటువంటి లోపము లేని నోవాహులాగా మనం బ్రతికితే మనల్ని కదిలించగలిగిన దమ్ము, ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరికనుందా? దాని స్తోత్రం కలుగును గాక. ఒకసారి యేసయ్య
అక్కడే ఉన్నాడు. జనమందరూ అరణ్యంలోకి వెళ్తున్నారంట, అంటే అడవిలోకి. యేసయ్య అక్కడే ఉన్నాడు. జనమందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అరణ్యంలోకి వెళ్తున్నారు. వాళ్ళని చూసి అంటున్నాడు, ఏమి చూడ వెళుతున్నారు? కదులుచున్న రెల్లునా అన్నాడు. ఏమన్నాడండి? మత్తయి సువార్త 11:7 ఉంటుంది. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళి తిరిగి గాలికి కదులుచున్న రెల్లునా? అంటే చూడండి, యోహాను ఏమని పిలిచాడు? కదులుచున్న రెల్లు అన్నాడు. ఎందుకని అన్నాడంటే, ఒకప్పుడు స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడో పుట్టలేదని చెప్పిన యేసయ్య నోరే ఈరోజు ఏమంటుంది? కదులుచున్న రెల్లు, అంటే కదిలిపోతున్నాడని. ఎందుకన్నాడు తెలుసా యేసయ్య ఆ మాట? యోహాన్ని చెరసాలలో వేసినప్పుడు తన శిష్యులను పంపించాడు యేసయ్య దగ్గరికి. రాబోయే వాడవు నీవేనా? మేము వేరొక వ్యక్తి కొరకు ఎదురు చూడాలా? యోహాను కూడా ఏమన్నాడు స్టార్టింగ్లో? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, అతని చెప్పులు వారు ఇప్పుటకు కూడా నేను అర్హుడను అని అన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది డౌటు? రాబోయే వాడవు నీవేనా, మేము ఇంకొక వ్యక్తి కొరకు ఎదురు చూడాలని మళ్ళీ ఎందుకు అడిగాడు అక్కడ? కారణం ఏంటంటే, శ్రమలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, వేదనలు కలిగినప్పుడు ఇక్కడ యోహాను కూడా ఏమైపోయాడు? కదిలిపోయాడు. అతని విశ్వాసం కదిలిపోయింది, అతని భక్తి కదిలిపోయింది. అందుకంటున్నాడు హల్లెలూయా. అంటే అప్పటికి ఇంకా జరగల. భవిష్యత్తులో యోహాను ఆ మాట అంటాడు. నేను ఎరిగిన యేసయ్య ముందుగానే అంటున్నాడు, అరణ్యంలోకి ఎందుకు వెళ్తున్నారు? కదులుచున్న రెల్లును చూడటానికా? అంటే ఇప్పుడు యోహాను ఏమవుతాడు? చివరికి రెల్లులాగా కదులుతాడు. అంటే అసలుకి సృష్టికర్తనైన నేను ఎక్కడ ఉండగా కదిలే రెల్లు దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారని అక్కడ అర్థం. దాని స్తోత్రం. అప్పుడే దీని బిడ్డలారా, మనము కదులుచున్న రెల్లులాగా, కదులుచున్న గడ్డిలాగా, కదులుచున్న సముద్రములాగా, కదులుచున్న ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని కొమ్మల్లాగా మనం ఉండకూడదు. స్థిరంగా గట్టిగా నిలబడేవారిగా ఉండాలని అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఒకటి, మనం కదలకుండా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. దాని స్తోత్రం. రెండోది, అప్పుడు దీని బిడ్డలారా వాక్యం చెప్తుంది చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వాక్యం. భూజనులారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వాక్యం. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఎక్కడ వణకాలంట? ఇది ఎక్కడ? ఆయన సన్నిధి అంటే ఏంటి? ఎక్కడ? నిద్రబొమ్మని కాదు. సన్నిధిలోకి రాగానే ఏం కావాలి? భయముతో, వణుకుతో కూర్చోవాలి. ఇక్కడ కొంతమంది మందిరాలకు వచ్చినప్పుడు, అక్కాయి జాకెట్ ఎంత అయింది, ఏడగొన్నావు ముచ్చట్లు. అన్నాయ్ ప్యాంట్ ఎక్కడ కొన్నావు, కలజోడు ఎక్కడ కొన్నావు, ముచ్చట్లు. అంటే వీళ్ళకి దేవుని సన్నిధి అంటే భయం అనుకుందా? ఏమంటున్నాడు అక్కడ? ఆయన సన్నిధిని మీరు వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండా ఉంటుంది. అప్పుడు అది స్థిరపడుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కదలకుండా ఉండాలి, స్థిరపడాలి అని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు కదా. దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి. మీరు కదలకుండా ఉండాలి అంటే, స్థిరపడి ఉండాలి అంటే మీరు ఆయన సన్నిధిని ఏం కావాలి? వనకాలి. దాని స్తోత్రం కలుగును గాక. సన్నిధిలో ఏం కావాలంటే, మనం దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది దైవ సన్నిధి,
అమ్మో ఏ పాపము చేయకూడదు. ఆయన సన్నిధిలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. సన్నిధి అంటే మందిరానికి వచ్చినప్పుడే కాదు, ఇంటి దగ్గర కూడా. ఎందుకంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు కదా. అంటే సన్నిధి అంటే మందిరంలోకి వచ్చినప్పుడే కాదు, ఆ సన్నిధి నీకు ఎక్కడ పోయినా ఉంటుంది. ఆ సన్నిధియే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సన్నిధియే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు కనుక ఏ పాపము చేయకుండా, ఏ పాపము చూడకుండా, పాపం వినకుండా చాలా భయముతో వణుకుతో మనము బ్రతకాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని కదలకుండా చేస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి గట్టిగా. చాలామందికి దైవ సన్నిధి అనగానే భయం ఉండదు. భయం ఉండదు అస్సలకి. వచ్చిన కారణం ఏం చేస్తారంటే ప్రార్థనా పూర్వకముగా ఉండకుండా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెట్లాగా ఎక్కడో పెడతారు. వాక్యం చెప్తుంది నువ్వు కదలకుండా ఉండాలి అంటే ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం ఏం కావాలి? వనకాలి. అయ్యా అయ్యా నేను కేవలం నరమాత్రుడను, నేను దుమ్ము లాంటి వాడను, బుడగ లాంటి వాడను. చూడండి, గొలియాతును సహా నేల కరిపించిన దావీదేమంటాడు? నేను మిన్నలిని చచ్చిన కుక్కని అని తగ్గించుకున్నాడు. నేను ఎంతటి వాడను అన్నాడు. దేవునికి స్నేహితుడిగా పిలువబడిన అబ్రహాం ఏమంటాడు? నేను బూడిదను దుమ్మును అన్నాడు. ఈ రోజున తగ్గింపు కనపడాలి. వనకటం అంటే దేని స్తోత్రం. నీ ఉద్యోగాన్ని బట్టి, నీ ఆస్తులను బట్టి, నీ అంతస్తులను బట్టి, నీకున్న సందాలను బట్టి, ఇంకో దాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. నేను కేవలం జీరో. నేను ఎవరినండి? జీరో బిఫోర్. నీ ముందు నేను జీరో ప్రభా. హల్లెలూయా. అలాంటి మనసు నీకు ఎప్పుడైతే వస్తుందో దేవుడు అప్పుడు నిన్ను స్థిరపరుస్తాడు, కదలకుండా చేస్తాడు. గట్టిగా చెప్పండి. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటండి? మూడో పాయింట్ ఏంటి? కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 5వ వాక్యం. కీర్తనల గ్రంథం 15:5. నువ్వు కదలకుండా స్థిరంగా ఉండాలంటే మరొక మాట చదువుకుందాం. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, తన ద్రవ్యమును వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడను కదల్చబడడు. చూసారా? ఇటు చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం ఈ మాట. ద్రవ్యాన్ని వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అయ్యా మేము ఒక 5 లక్షలు ఇచ్చాం వాళ్ళకి వడ్డీకి. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తుంది అక్కడ ఏమని? కదల్చబడకుండా ఉండాలి అంటే ద్రవ్యాన్ని ఏం చేయకూడదంట? వడ్డీకి ఇవ్వచ్చా? ఆడది ఊరికి ఇవ్వమంటారా? ఇవ్వండి, ఏమైతే. దేవుని స్తోత్రం. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. రెండోది, లంచం కూడా పుచ్చుకోకూడదంట. రెండోది, ఈ రోజున ప్రతిదానికి లంచమేనండి, లంచమే. కొన్ని ఆఫీసులలో లంచగొండులు. ఏదైనా ఒక సంతకం పెట్టాలంటే ఏం కావాలి? లంచం ఇవ్వాలి. దేని స్తోత్రం. ఎక్కడ పోయినా లంచాలు తీసుకునేవారు లోకస్తులు. ఈ వడ్డీలు తీసుకునేవారు అంటే వడ్డీ ఎంత? 2 రూపాయలు వడ్డీ అంటే ఒక మాదిరిగా ధర్మం. అది 4 రూపాయలు, 5 రూపాయలు. ఈ మధ్య మా ఏరియాలో ఒకడు బాగా అప్పులో పడిపోయి నా దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, చాలా అప్పుల పాలయ్యానండి అని. ఇంతకీ అంత అప్పులు చేయటానికి నువ్వేమో త్రాగుబోతోడివి కాదు, లేకపోతే వేరే జోజగాడివి కాదు. ఎందుకైందిరా ఇంత అప్పు నీకంటే? 46 రూపాయలు కూడా వడ్డీకి తెచ్చానండి 100కి అన్నాడు. 10 రూపాయలంట, 15 రూపాయలంట, 20 రూపాయలు. తీసుకునేటప్పుడు బాగానే ఉంది, కట్టేటప్పుడే పెద్ద మూట అయింది అది. దేని స్తోత్రం. అవసరము లేనప్పుడు ఎవరు వడ్డీలకు అస్సలు తీసుకోవద్దు. మీ అందరికీ చెప్తున్నా. లేకపోతే నీళ్ళు పోసుకొని తాగండి. దేని స్తోత్రం. లేదంటారా? తీర్చగలిగిన దమ్ముంది, మాకు రాబడి ఉందంటే అప్పుడు తీసుకోండి.
కానీ దొరికిన చోట తేలికగా ఏడంటే ఆడ ఇటు తీసుకొని ఇటు తీసుకొని అడి తీసుకొని ఏడబెట్టి సంతకం అంటే ఏడబెట్టి సంతకం అంటే ఇట్లా పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, తీర్చేటప్పుడు ఇల్లులు కాదు ఊరే వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది. దాని స్తోత్రం కలుగునగాక. ఊర్లే వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది. లేదయ్యా తీర్చగలము అంటే ఎప్పుడన్నా తీర్చగలిగే ధైర్యం ఉంటే తీసుకొని ఏదో ఒక నెలకో 2 నెలలకో ఇచ్చేయచ్చు, తప్పులేదు. నీ స్థాయి అంతా నువ్వు ఖర్చు చేసే ఖర్చు ఎంత అన్నది నీకు తెలియాలి. దాని స్తోత్రం. వాడు అంటాడు 100కి 46 రూపాయలు కూడా నేను వడ్డీకి తీసుకున్నాను అయ్యా అన్నాడు. చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అన్నాడు. చూసారా, ఈ వడ్డీలకు తీసుకోవటం వలన చివరికి ఈ వడ్డీలు ఏ రేవుకు చేరుస్తున్నాయి? సావు రేవు, మరణ రేవు. నేను స్తోత్రం. అప్పుడు దీన్ని బిడ్డలారా, మీరు ఒక ప్రమాణం కూడా చేసుకోవాలి అంతే. ఇక వడ్డీల జోలికి వెళ్ళను, అవసరమైతే ఏదైనా అమ్మునుగుతాం అంతే. నేను స్తోత్రం. వడ్డీలు ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా. ఒక 10 లక్షలు వడ్డీకి తెచ్చారు, 2 రూపాయలు ఆ వడ్డీ వేసుకున్నారు అనుకోండి, ఎంత అయింది అప్పుడు? 10 లక్షలకి 20,000 అయింది వడ్డీ. ఎంత? 20,000. 20,000 వడ్డీ అయినప్పుడు నెలకు నీకు సంపాదన ఎంత కావాలి? ఒక 50,000 60,000 రావాలి. ఈ 50,000 60,000 వస్తే 30,000 ఇంట్లో వాడుకొని 20,000 వడ్డీ కట్టుకుంటూ 10,000 అన్నా తీర్చగలుగుతావు. అసలుకి నీకు వచ్చే సంపాదనే 15,000 అయినప్పుడు నువ్వు 20,000 రూపాయలు వడ్డీలకు తీసుకొచ్చుకుంటే జన్మలో ఎక్కిరాగలవా బయటికి? అంత అవసరమా? ఎవరైనా సలహాలు ఇస్తే వాళ్ళని దాన్ని ఏమంటారు చూడండి, గాండ్రు కుక్కలా గవ్వు గవ్వు అంటారు. మీకెందుకో ఏమన్నా తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కట్టేటప్పుడే పేడబడిద్ది. దేని స్తోత్రం. అర్ధరాత్రి దాకా పొలాల్లో కూర్చోవలసి వచ్చింది, అర్ధరాత్రి దాకా బస్ స్టాండ్లో కూర్చోవలసి వచ్చింది. ఎందుకని? బాకీలలో వచ్చి ఇక్కడ కాపేస్తున్నారు కాబట్టి. ఆ టైంలో ఎన్ని మాటలన్నా నీచమైన మాటలు పడాల్సిందే, అవునా కదా? జాగ్రత్త, పడిచోలేళ్ళ మాకండి. లేదా మాకు వ్యాపారం ఉంది, మాకు వస్తుంది డబ్బు అంటే తీసుకో, మళ్ళీ కట్టేసుకో. మించిన అప్పులు చెయ్యొద్దు అనేది హెచ్చరిక. దాని స్తోత్రం కలుగునగాక. బస్ స్టాండ్లో కూడా పడుకున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, కొంతమంది మనవాళ్ళే, ప్రబుద్ధులు. ఒక ఏరియాలో, ఊరి పేరు చెప్పను, బస్ స్టాండ్లో కూడా పడుకొని అర్ధరాత్రి 2-3 దాటిన తర్వాత 2-3 గంటలకు వచ్చి ఈ అప్పిచ్చిన వడ్డీలో పోయిన తర్వాత వచ్చి పడుకునే వాళ్ళంట. దాని స్తోత్రం కలుగునగాక. ఒక రోజు అంటే తప్పించుకుంటారు, రోజు తప్పించుకుంటారా? లంచగొండివాడు, ఈ వడ్డీలకి ఇచ్చేవాడు ఏదో ఒక రోజు ఏమైపోతాడు? కదిలిపోతాడు. దేవుని బిడ్డలు అందుకనే ఆ వడ్డీలకి లంచాలకి చాలా దూరంగా ఉండాలని వాక్యం చెప్తుంది. నేను స్తోత్రం కలుగునగాక. ఎవరైనా సహాయం కోరిస్తే ఉంటే ఇవ్వు, ఒక 10 రోజుల తర్వాత, ఒక నెల తర్వాత మళ్ళీ నా డబ్బులు నాకేంటి అని అడగండి, తప్పులేదు. మళ్ళీ దానికి ఎంత వడ్డీ అన్నావా, అప్పుడు వాళ్ళ రక్తం తింటున్నట్టు అయింది నువ్వు. దీని స్తోత్రం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటకు అర్థమో ఉండదో. సహాయం చెయ్యి, మళ్ళీ ఒక టైం పెట్టుకో, ఒక 2 నెలలు 3 నెలలకు మళ్ళీ నా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వయ్యా అని చెప్పు, అంతే. కానీ వడ్డీ తీసుకోవద్దు. హల్లెలూయా. ఆ దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నీకు ఇచ్చాను, మళ్ళీ నా డబ్బులు నాకు తెచ్చి, అంతే. దేవుని స్తోత్రం కలుగునగాక. మన సంఘాల్లో చాలామందిని నేను మానిపించే వడ్డీలు తెలుసా మీకు? చాలామందిని ఈరోజు తీసుకురు అసలు వడ్డీలు కూడా. హల్లెలూయా. చాలామందిని వడ్డీలు మానిపించేసాను. ఒక ఆవిడ ఉండేది, పెద్దామ, నర్సాపేటలోనే, అందరికీ వడ్డీలకి ఇచ్చింది. ప్రార్థనకు రావాలన్నా భయపడేవాళ్ళు ఆమెను చూసి. ఒకరోజు నేను ఆమెతో డైరెక్ట్ మాట్లాడాను. నువ్వు వాక్యం విన్నావా? విన్నానయ్యా. మారు మనసు పొందావా? పొందాను. బాప్తిసం పొందావా? పొందావు. ఎంతమందికి ఇచ్చావు అప్పులు? చాలామందికి ఇచ్చావు. ఇప్పుడు దాకా నీకు వాళ్ళు ఇవ్వాల్సిన అసలు తీసేసుకో, వడ్డీ 1 రూపాయి కూడా వద్దన్న.
కాగితాలన్నీ తెచ్చి నాకే ఇచ్చింది. దాదాపు 39 నోట్లు. ఎన్ని నోట్లు? అసలు నొప్పి అయ్యా, ఆ వడ్డీ వద్దులయ్యా అన్నది. 39 నోట్లకి ఎంత వడ్డీ ఉంటుంది చెప్పండి? అలాగే వాక్యానికి లోబడిపోయింది. నాకు ఆ రాజ్యం కావాలి కానీ ఇవన్నీ ఎందుకులయ్యా, నేను ఇచ్చిన అసలు డబ్బులు ఇవ్వనయ్యా. ఇది పరిస్థితి. చాలా మార్పు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎందుకనంటే మరి ముఖ్యంగా సహోదరులకు ఏమీ కూడదంట. మనం సహోదరులు అంటే మీరందరూ ఎవరు? వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ కదా. వడ్డీలకి ఇవ్వకూడదు. నా మాట ఎంతమందికి అర్థమైంది? ఆపదలో ఉన్నారా? సహాయం చేయి. ఒక నెల 2 నెలల తర్వాత తీసుకో, లేదా ఒక టైం పెట్టు, ఈ టయానికి అంతే. ఎప్పుడైనా నీకు అవసరమైనప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం. అందుకేగా పౌలు అంటాడు, ఈరోజు మీ సమృద్ధి వారి అక్కర తీర్చుతుంది, వారి సమృద్ధి మీకు అక్కర తీర్చిద్ది అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. అంటే ఈరోజు మీకు ఉంటే ఇవ్వండి, తప్పే ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. 8వ అధ్యాయం 15. 2 కొరింథీ 8:15 త్వరగా. అందరికి సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును ఇలాగూ సెలవించుచున్నాను. అర్థమైందా? ఈరోజు నువ్వు సమృద్ధిగా ఉంటే వాళ్ళ అక్కర తీర్చు. రేపు వారు సమృద్ధిగా ఉన్నప్పుడు నీ అక్కర తీరుస్తారు. అంతేగాని మీరు వడ్డీలకి ఇచ్చుకొని తన్నుకోమాకండి అంటున్నాడు అక్కడ. దాని స్తోత్ర. నిజంగా ఈ మాట మాకు అర్థమైందని వాళ్ళ చేతులు ఎత్తండి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాదు, నేను వ్యర్థమైపోతా ఎంత వాక్యం చెప్పి. దేని స్తోత్రం. ఎవరైనా సంఘంలో ఇబ్బందులు ఉన్నారా? వాళ్ళ అక్కర తీర్చండి, తప్పులేదు. జీవితాంతం నీకు రుణపడి ఉంటారు వాళ్ళు. ఫలానా రోజు వాళ్ళు మమ్మల్ని ఆదుకున్నారని. ఇవన్నీ నేను చేస్తాను కాబట్టి చెబుతున్నా. దేని స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డలారా, భూమి మీద పుట్టినందుకు మనం వెలుగుగా ఉండాలి. ఏం కావాలండి? అనేకులకు మనం ఫలభరితముగా ఉండాలి. మనం మధురాన్ని ఇవ్వాలి. అనేకులకు మనం సువాసన ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకని అలా ఉంటే మనం ఏమైపోతామంట? అలా ఉంటే కదిలిపోతాం. దేవుని స్తోత్రం కలుగునగాక. మూడోది కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. కదలకుండా ఉండాలంటే 3 4 దేవుని మీద కీర్తనల గ్రంథం 16:8 సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమై ఉండాలి? మనకి కుడి పార్శ్వమున ఉండాలి. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడనన్నాడు. ఎవరు అన్నారు ఈ మాట? దావీదు. అపోస్తుల కార్యం 2:20 చదివితే ఇంకా వివరంగా ఉంటుంది అక్కడ. ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా దేవుని ఎదుట ప్రభువుని చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడు మన కుడి పార్శ్వమున ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? దాని స్తోత్రం కలుగునగాక. అసలు దేవుడు మనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులమై ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. యోసేపుకు దేవుడు తోడై ఉండెను, దావీదుకు దేవుడు తోడై ఉండెను అనేది ఒక అంశం. కుడి పార్శ్వమున ఉండడం అనేది ఒక అంశం. ఇప్పుడు
ఈ రేఖకి ఎక్కువ బలమా, ఈ రేఖకి ఎక్కువ బలమా? రైట్ హ్యాండ్కేగా, రైట్ హ్యాండ్కి ఎక్కువ బలం ఉంటుంది. దాని స్తోత్రం. ఈ రైట్ హ్యాండ్ని మించిన బలము కలిగిన దేవుడు మన పక్కన ఉంటాడు. ఎప్పుడో తెలుసా? ఆయనకి మనం నచ్చితే. దాని స్తోత్రం. ఆయన చిత్తం మనం నెరవేరిస్తే, ఆయనకి నచ్చిన జీవితం మనం జీవించగలిగితే మన పక్కనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. మన ప్రక్కనే నిలబడి ఉంటాడు ఆయన, మనతోనే ఉంటాడు. ఆయనని మనకు దూరం చేయడానికి సాతానుడు మన చేత ఏదో ఒక తప్పు చేయిస్తాడు, ఏదో ఒక పాపం చేయిస్తాడు. ఆయనకి విరోధమైన క్రియలు ఏదో ఒకటి మన ద్వారా జరిగించేటట్టు చేస్తాడు. అప్పుడు దేవుని కోల్పోతాం మనం. అప్పుడు మన కుడిపర్శానికి ఎవరు వస్తారు తెలుసా? సాతానుడు వస్తాడు. ఆ సాతానుడు వచ్చి ఏం చేస్తాడు? ఓర కదిలిస్తూ ఉంటాడు. లేనిపోయిన ఆలోచనలన్నీ పనికి మాలని చెప్తుంటాడు. నువ్వు ఎట్ట బ్రతుకుతావు, నీ పిల్లలు ఎట్ట, రేపు నీ భవిష్యత్తు ఏంటి, నువ్వేం కాబోతున్నావు, నీకు వచ్చిన రోగం నిన్ను చంపేసిద్ది, నువ్వు ఒంటరి అయిపోతావు, అట్టా ఇట్టా అని నిన్ను బాధ పెట్టేవి, నిన్ను కదిలించేవి, నిన్ను కృంగదీసేవి, నిన్ను దిగజార్చే మాటలన్నీ ఎవరు చెప్తుంటారు పక్క నుండి? అదే దేవుడు ఉంటే, నేను నీతో ఉన్నాను, భయపడకు, దిగులు పడకు, నీకు సహాయం చేయవాడను నేనే, నేనే నిన్ను విడవను. ఆయన మన కుడిపార్శ్వాన్ని ఉంటే ఎట్లా చెప్తాడు? సాతాను ఉంటే అన్ని నిరుత్సాహం కలిగే మాటలు చెప్తాడు. కొంతమంది కూర్చొని గంటల గంట ఆలోచిస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? వారి ప్రక్కన ఎవరు కూర్చున్నారు? వాళ్ళు కూర్చొని కొంచెం నాకు ఇది అంటారు చూడండి, ప్రైవసీ, నాకు కొంచెం ఏకాంతం ఇవ్వండి, మీరందరూ వెళ్ళండి. ఆలోచించి 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 మైండ్ అంతా పోతాయి. చివరికి చనిపోవాలనుకుంటారు. అంటే పక్కన ఎవరు కూర్చున్నారు? దేవుడు నీతో కూర్చోవాలి అంటే ఆయన చిత్తము నువ్వు చేయాలి. దావీదు ఆయన చిత్తానుసారుడైన మనుషుడు, ఆయన ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దాని స్తోత్రం కలుగునగాక. మనం అలా ఉన్నప్పుడు మన పక్షాన దేవుడు నిలబడతాడు, మనల్ని కదలనివ్వడు. ఇప్పుడు ఆయన మన పక్కన ఉన్నాడు, ఎన్ని గాళ్ళు వచ్చినా ఆయన చేయి పెట్టి టాపుతాడు. ఆమె ఎన్ని రాళ్ళు సాతానుడు విసురుతున్నా ఏం చేస్తాడు? ఎన్ని అగ్ని బాణాలు వేసినా టాపేస్తాడు. అవి మనకు తగులుతాయా? ఇప్పుడు మన కుడిపార్శ్వన ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన చిత్తము తెలుసుకొని నెరవేర్చాలి. ఆయనకి ఇష్టలుగా ఇష్టానుసారమైన జీవితం మనం చేయాలి. నేను స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సదాకాలం మన గురి ఆయన మీదే నిలపాలి. ఎవరి మీద అండి? దేవుడి మీదే. అంటే ఆయన మీదే ఆధారపడాలి మనం. డబ్బు మీద ఆధారపడినా, మనుషుల మీద ఆధారపడినా, అలాగే పేరు ఘనతల మీద ఆధారపడినా, పదవుల మీద ఆధారపడినా నీవు ఓడిపోతావు, తలదించుకుంటావు, సిగ్గుపడిపోతావు. కానీ దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద గురి కలిగి ఉంటే అలాంటి వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు, తలదించుకునేవాడు. అందుకే అక్కడ అంటాడు, సదాకాలం నా గురి, నిత్యము నా గురి నీ వైపే దేవా, సహనముతో నేను కనిపెట్టుచుంటిని, నిత్యము నా గురి నీ వైపే దేవా, సహనముతో నేను కనిపెట్టుచుంటిని, సాగిపోదునయ్యా నిన్ను చూచూచూ. కూడా ఒకటి, సాగిపోదునయ్యా సాహస కార్యములు చేయగలవని, సదాకాలము నాతో ఉంటావని, సాహస కార్యములు చేయగలవని, సదాకాలము నాతో ఉంటావని, నా సహాయకా నమ్మదగిన వాడా. పాడాలి. నా
నమ్మదగిన వాడా నా కార్యములన్నీ సఫలపరచువాడా నా కార్యములన్నీ నిన్నే చూచుచున్నాను. హల్లెలూయా. అందరూ మోకాలు వచ్చండి. చెప్పిన వాక్య ప్రకారం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున కొన్ని శోధనలు నిన్ను కదిలిస్తున్నాయి, కొన్ని సమస్యలు నిన్ను కదిలిస్తున్నాయి. నీవు కదలని సియోను కొండవలిని ఉండాలి, కదలని పర్వతం వలె నీవు ఉండాలి. మీరు స్థిరులను కదలని వారునై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం కదలకుండా ఉండాలి అంటే నీతిమంతులమై ఉండాలి. నోవాహు వలె నీతిమంతుడైన నోవాహు దేవునితో నడిచాడు. ఈరోజు దేవునితో నడవాలి. మనం కదలకుండా ఉండాలంటే లోకంతో కాదు, పాపులతో కాదు, దుష్టులతో కాదు. నోవాహు నిందరహితుడై అన్నాడు. ఏ పాపం లేదు. నీతిమంతులు కదల్చబడటం నేను ఎన్నడూ చూడలేదంటాడు. నీతిమంతులు కదిలించబడరు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీతిమంతులు కదల్చబడరు, నీతిమంతులు కదల్చబడరు. ప్రార్థన చేయండి. మోకాళ్ళ మీదకి రండి, నోరెత్తండి. కదల్చబడకూడదు నువ్వు. స్తోత్రం 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 స్తోత్రం. నిత్యము ఆయన మీద గురి పెట్టుకున్నవారు స్తోత్రం 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 స్తోత్రం. ఆయన సన్నిధిని వణుకుతూ ఉండాలి నువ్వు. భూజనులారా, యెహోవా సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకం కదిలింపబడకుండాను, అప్పుడు అది స్థిరపరచబడను. కదిలించబడకూడదు నువ్వు. ఎప్పుడు ఆయన సన్నిధిలో వణికినప్పుడు నువ్వు కదల్చబడకుండా ఉంటావు. ఈరోజు భయంతో బ్రతుకుతున్నావా? వణుకుతో బ్రతుకుతున్నావా? నీవున్న స్థలములో ఎక్కడైనా, కాలేజీలో కానీ, పని దగ్గర కానీ, వ్యాపార స్థలాల్లో కానీ, ఒంటరిగా ఉంటున్నప్పుడు, జనంలో ఉంటున్నప్పుడు దేవుని భయంతో బ్రతుకుతున్నావా లేదా? దేవుని భయంతో జీవిస్తున్నావా లేదా? స్తోత్రం 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 స్తోత్రం. కదల్చబడకుండా ఉండాలంటే నీ ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు, లంచాలు పుచ్చుకోకూడదు. నువ్వు కదల్చబడకుండా ఉండాలంటే సదాకాలం యెహోవా యందు గురి కలిగి దేవుడు నీ కుడి పార్శ్వమున ఉండునట్లుగా ఆయన చిత్తము చేస్తూ ఆయనకి ఇష్టానుసారమైన బ్రతుకుచు ఆయనకి పరిమళ వాసనగా నీవు ఉన్నప్పుడు కదల్చబడవు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడలారా, కదల్చబడవద్దు. మీరు కదల్చబడవద్దు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. చిన్న శ్రమ కదిలిపోతున్నావా? చిన్న బాధ కదిలిపోతున్నావా? చిన్న అప్పులకి కదిలిపోతున్నావా? చిన్న ఇబ్బందులకు కదిలిపోతున్నావా? చిన్న చిన్న శోధనలకు కదిలిపోతున్నావా?
కదలకుండా నిత్యము సియోను కొండవలని ఉండాలి అంటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో చెప్పబడిన నీతి కలిగిన జీవితం నాకు కావాలి అయ్యా. నీ సన్నిధిని వణికే జీవితం నాకు కావాలి నాయనా. ఈ వడ్డీలు లంచాలు నేను పుచ్చుకోకూడదు. నీ మీద నా గురి నిలపాలి. నీ కృప చేత నేను కదల్చబడకుండా ఉండాలి. నీ యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలె ఉంటారని మీరు మాట్లాడారు నాయన. భక్తిహీనత వలన ఎవ్వరూ స్థిరపడరని వాక్యం చెప్తుంది. భక్తిహీనత వలన ఎవ్వరూ స్థిరపరచబడరు. జార్జన ప్రార్థన చేయి. స్తోత్రం నాయన స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.